ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగానికి పూర్తి సహకారం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రస్తుత సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలని ఐటీ మరియు మత్స్యశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమెరికా విధించిన ప్రతీకార సుంకాల నేపథ్యంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు విజయవాడలోని ఉండవల్లి నివాసంలో ఆక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆక్వా ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ యజమానులు, రైతులు, ఫీడ్ కంపెనీలు, హ్యాచరీస్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వేలాది మంది జీవనోపాధి కోసం ఆక్వా రంగంపై ఆధారపడుతున్నారు. ఈ రంగం యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ముఖ్య భూమిక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం అమెరికా ఆక్వా ఉత్పత్తులపై 25% సుంకాన్ని విధించగా అదనంగా మరో 25% పెంచే అవకాశం ఉంది. దీనివల్ల ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి కృషి చేయాలి. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో కూడా ఈ అంశాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లామని నారా లోకేష్ అన్నారు. అదేవిధంగా రష్యా, యూరోపియన్ యూనియన్ వంటి కొత్త మార్కెట్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి, విద్యుత్ ఛార్జీల సమస్యను పరిష్కరించడానికి చర్చించాలి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందరం కలిసి ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని లోకేష్ పేర్కొన్నారు. వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కేవలం ఎగుమతులపై ఆధారపడకుండా దేశీయ మార్కెట్లో రొయ్యల వినియోగాన్ని పెంచే చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఇతర దేశాల మార్కెట్లను కూడా అన్వేషించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.